ఓకే. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్స్ మనకి ఇన్హెరిటెన్స్, సూపర్ క్లాస్, సబ్ క్లాస్, జనరలైజేషన్, స్పెషలైజేషన్ కూడా డిస్కస్ చేసాము. హౌ టు జనరలైజ్ ద టేబుల్, హౌ టు స్పెషలైజ్ ద టేబుల్, ఏ కాలమ్స్ మనం స్పెషలైజేషన్గా పెట్టుకోవాలి అంటే ప్రైమరీకి ఫారెన్కి ఎలా అసైన్ చేసుకుంటాము, ఒక టేబుల్ ఇంకో టేబుల్ ఎలా ఇన్హెరిట్ చేయాలనేది జనరల్ థియరీ కాన్సెప్ట్ డిస్కస్ చేసాము మనం. ఓకేనా. నెక్స్ట్ది ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్, ఇవన్నీ మనకి సెకండ్ యూనిట్ మనకి ఎస్క్యూఎల్ క్వరీస్ చెప్పేటప్పుడు అన్ని క్లియర్గా చెప్పుకున్నాం అమ్మా. ఓకే. నెస్టెడ్ క్వరీస్ చెప్పుకున్నాం. నెస్టెడ్ క్వరీస్ అనేది సెలెక్ట్ని బేస్ చేసి చెప్పాను, ఇన్సర్ట్ని బేస్ చేసుకుని చెప్పానమ్మా. అప్డేట్ని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్న ఒకసారి ట్రై చేయండి అమ్మా, అర్థమైపోతుందని చెప్పి ఆపేస్తాం మనం అది. ఓకే. నెక్స్ట్ సబ్ క్వరీస్, నెస్టెడ్ క్వరీస్ సబ్ క్వరీస్ వాట్ ఆర్ బోత్ ఆర్ సేమ్. మనకి గ్రూపింగ్ అనేది దానికంటే ముందు అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్ని మిన్ మ్యాక్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్ లో స్కేలార్ ఫంక్షన్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్, స్కేలార్ ఫంక్షన్స్ అని టూ ఫంక్షన్స్ చెప్పుకున్నామమ్మా. ఓకేనా. మిన్ మ్యాక్స్, యావరేజ్, కౌంట్, ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్. స్కేలార్ ఫంక్షన్స్ కూడా డిస్కస్ చేసాము. అప్పర్ ఈజ్, లోవర్, స్మాల్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్స్, ఇలాన్నిటిని బేస్ స్కేలార్ ఫంక్షన్స్ అన్ని డిస్కస్ చేసాము. ఆర్డరింగ్ అనేది కూడా చెప్పుకున్నాం. ఆర్డర్ అనేది డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ ఎలా డిస్ప్లే చేయాలి క్వరీస్ ని, అంటే డేటాని ఎలా డిస్ప్లే చేయాలనేది డిస్కస్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ జాయిన్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనం గ్రూపింగ్ అనేది లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసాము. ఇక్కడ మనకి గ్రూపింగ్ దగ్గర ప్రాబ్లం ఏమొస్తుందంటే, వేర్ క్లాస్ యూజ్ చేసినప్పుడు సెలెక్ట్ క్వరీలు వేర్ క్లాస్ యూజ్ చేసి మనం క్వరీస్ రాస్తూ ఉంటాం. కానీ గ్రూప్ చేసినప్పుడు 2 or more టేబుల్స్, 1 or more టేబుల్స్ ని బేస్ చేసుకుని మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే, గ్రూపింగ్ రాసిన తర్వాత మనం దాన్ని వేర్ క్లాస్ రాయటం అనేది సర్వర్ యాక్సెప్ట్ చేయదు, మనకి ఎస్క్యూఎల్ సర్వర్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం యూజ్ చేసేదే బిట్వీన్, అది గ్రూపింగ్ తర్వాత హ్యావింగ్ అనే క్లాస్ ని యూజ్ చేస్తాం అని చెప్తున్నాము. ఓకేనా. ఒక్క నిమిషం. రైట్. లాస్ట్ క్లాస్ లో మనం గ్రూప్ బై గురించి మొత్తం డిస్కస్ చేసాము. వాట్ ఈస్ గ్రూప్ బై అనేది. ఆ గ్రూప్ బై యూజ్ చేసిన తర్వాత కండిషన్ రాయాలంటే, వెన్ యూఆర్ రైటింగ్ ఎనీ కండిషన్ ఆఫ్టర్ రైటింగ్ ద గ్రూప్ బై క్లాస్ తర్వాత మనం ఏదైనా కండిషన్ రాయాలంటే అప్పుడు కంపల్సరీగా మనకి హ్యావింగ్ అనే క్లాస్ ని యూజ్ చేసి మనం కండిషన్స్ ని మెన్షన్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి ఆల్రెడీ 10 minutes అయిపోతుంది. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. త్వరగా లాగిన్ వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కి మెసేజ్ పెట్టండి ఫాస్ట్ గా. నిన్న క్లాస్ లో మనం ఎన్ని డిస్కస్ చేసాము, సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని గ్రూప్ ఎలా చేస్తాము, బిట్వీన్ గ్రూప్ బై క్లాస్ ఎలా రాస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ మల్టిపుల్ సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని 2 ఎగ్జాంపుల్స్ ఎగ్జిక్యూట్ చేసామమ్మా. మల్టిపుల్ క్వరీస్ ని ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ మనం క్లాస్ డిస్కస్ చేసాము. అది అండర్స్టాండబిలిటీ బాగానే ఉందని అనుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని గ్రూపింగ్ ఎలా చేస్తాం కూడా చెప్పుకున్నాం అమ్మా. స్టూడెంట్ టేబుల్ అనేది ఒకటిను, ఇది లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసింది. కోర్స్ టేబుల్ అనేది. ఓకే. ఆర్డర్ బై అనేది యూజ్ చేస్తాం. ఏది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే మనకు ఆర్డర్ బై అనే క్లాస్ ని యూజ్ చేసి మనం ఏ యాట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని ఆర్డర్ లో డిస్ప్లే చేయాలనేది డిసైడ్ అవుతా అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. నెక్స్ట్ ది గ్రూపింగ్ ఎలా చేసామనేది ఒక 3-4 క్వశ్చన్స్, దాని క్వరీస్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి చూసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఓకే. గ్రూప్ అనే దానికి ముందు వేర్ క్లాస్ రాయొచ్చు, కానీ గ్రూప్ అనే దాని తర్వాత వేర్ క్లాస్ రాయకూడదు అని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ కండిషన్ కూడా చూడండి ఒకసారి. జాయిన్స్ ని కూడా యూజ్ చేసి గ్రూపింగ్ ఎలా రాస్తాం అనేది కూడా ఎగ్జిక్యూట్ చేసాము ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ అన్న ఒకసారి, అందుకే నేను జస్ట్ గుర్తు చేస్తాను అంతే. నేనేమి అవి ఎగ్జిక్యూట్ చేసి చూపిట్లా. రైట్ జాయిన్ చేస్తే ఎలా వస్తుంది, లెఫ్ట్ జాయిన్ చేస్తే ఎలా వస్తుంది. ఓకేనా. వాటిని ఆర్డర్ ని బేస్ చేసుకుని గ్రూప్ చేసిన తర్వాత ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేసి వాటిని ఆర్డర్ లో ప్రింట్ చేయడం ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూసాం మనం. అన్ని ఎగ్జిక్యూట్ చేసాం మనం, ఏది కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా వదలలేదు. ప్రాక్టికల్ ఎగ్జిక్యూట్ చేసి అవి ఆన్సర్ కరెక్ట్ గా వస్తుందో చెక్ చేసుకుని కంప్లీట్ చేసాం లాస్ట్ క్లాస్. అవునా. రైట్. ఇప్పుడు మనకి ఆర్డర్ బై బేస్ చేసుకుని లెఫ్ట్ జాయిన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, రైట్ జాయిన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో కూడా మనకి ఎగ్జిక్యూట్ చేసి చూపించానమ్మా. ఇదిగోండి, లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు రైట్ టేబుల్ ఏముంది, లెఫ్ట్ టేబుల్ ఏముంది అనేది చూసుకుని అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ డిఫరెన్స్ కూడా చూపించాను ఈ 2 క్వరీస్ బేస్ చేసుకుని. అవునా. నెక్స్ట్ హ్యావింగ్ అనేది క్లాస్ అమ్మా. హ్యావింగ్ క్లాస్ అనేది సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏదైనా కండిషన్ బేస్ చేసుకుని డేటాని డిస్ప్లే చేయాలన్నా, డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే వేర్ కండిషన్ యూజ్ చేసి, వేర్ అనే క్లాస్ యూజ్ చేసి కండిషన్ మెన్షన్ చేస్తున్నాం అమ్మా.
ఓకేనే. అలానే సెలెక్ట్ ని బేస్ చేసుకునే గ్రూప్ బై అనేది ఇంకో క్లాస్ గ్రూప్ బై క్లాస్ ని బేస్ చేసుకుని 2 ఆర్ మోర్ టేబుల్స్ సింగిల్ టేబుల్ లో కూడా గ్రూప్ బై క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలానే మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని కూడా గ్రూప్ బై క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలా మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని కానీ సింగిల్ టేబుల్ ని బేస్ చేసుకుని కానీ గ్రూప్ బై క్లాస్ ని యూజ్ చేస్తున్నామంటే గ్రూప్ బై క్లాస్ కంటే ముందు వేర్ కండిషన్ రాయొచ్చు. కానీ ఇక్కడ చూడమ్మా, లాస్ట్ క్లాస్ లో ఇక్కడ వేర్ కండిషన్ రాసి చూపించాం మనం. స్టూడెంట్ లెఫ్ట్ జాయిన్, ఇదిగోండి ఆన్ అనేది కండిషన్ ఏమమ్మా, జాయిన్స్ యూస్ చేసినప్పుడు ఆన్ అనేది కండిషన్. ఆన్ కాకుండా జాయిన్స్ లేకుండా కూడా వేరే క్లాస్ రాసామమ్మా. ఒకసారి చూద్దాం, పైకి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. జాయిన్స్ లేకుండా మల్టీ టేబుల్ కాకుండా సింగిల్ టేబుల్ అని చెప్పుకుంటాం. అది వేరే, ఇదిగోండి అమ్మా చూడండి ఒకసారి గ్రూప్ బై అని యూజ్ చేసి ఇదిగోండి క్వరీ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఎంప్లాయీ టేబుల్లో కౌంట్ అనే ఫంక్షన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి గ్రూప్ బై యూజ్ చేసేప్పుడు ఇంకో పాయింట్ అమ్మా, ఇది కూడా మర్చిపోయాను చెప్పాలి. అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి మాత్రమే మనం గ్రూప్ బై క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ కౌంట్ కావాలి. ఓకేనా. ఎంప్లాయీ టేబుల్లో కౌంట్ కావాలి. ఏం కౌంట్ కావాలి? శాలరీ గ్రేటర్ దాన్ 2000 20,000 ఉన్న కౌంట్ కావాలి. అందుకని ఇక్కడ ఏం చేసాము, గ్రూప్ కంటే ముందు కండిషన్ రాసాము. ఒకసారి చూడండి, మీ కొరీని హైలైట్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది అర్థమైతే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అవర్ ఎయిమ్ ఈస్ display the department name and total number of employees getting the salary greater than 20,000. ఎంతమంది ఏ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు 20,000 కంటే శాలరీ ఎక్కువ వచ్చేవాళ్ళు అని చెప్తున్నాం. ఓకేనా. అక్కడ మనం కండిషన్ ఎలా రాస్తున్నాం చూడండి. సెలెక్టెడ్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కౌంట్ కావాలంటే మనం కంపల్సరీగా అగ్రిగేట్ ఫంక్షన్ కౌంట్ అనేది యూజ్ చేస్తున్నాము. అందరూ ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్స్ ని కన్సిడర్ చేస్తున్నాం మనం. 20,000 కంటే శాలరీ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళది కావాలంటున్నాము. ఎంప్లాయీ టేబుల్లో డేటా యూజ్ చేస్తున్నాం మనం. ఎంప్లాయీ టేబుల్ డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాము. ఓకే. వేర్ కండిషన్ గ్రూప్ బై కంటే ముందు రాస్తున్నాము. తర్వాత గ్రూప్ బై తర్వాత దేన్ని బేస్ చేసుకుని గ్రూప్ చేస్తున్నాము, డిపార్ట్మెంట్ అనే అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని మనం డేటాని రిట్రీవ్ చేసుకున్నాం అని చెప్తున్నాము. ఇది అర్థమైంది కదమ్మా. వేర్ కండిషన్ ఎక్కడ రాస్తున్నాం, గ్రూప్ కంటే ముందే రాస్తున్నాము. అలా కాకుండా గ్రూప్ తర్వాత ఏదైనా కండిషన్ మెన్షన్ చేయాలంటే మనకి వేర్ కండిషన్ రాస్తే ఎస్క్యూఎల్ ప్లస్ సర్వర్ లో మనకి ఒరాకిల్ లో ఎగ్జిక్యూట్ అవుదాం మనకి. ఓకేనా. ఆ డ్రాబ్యాక్ ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ అలా మనకి డేటా మీద రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని యాక్సెస్ చేయాల్సిన సిటీలో ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే అంబిగ్యూటీ ఉంటే కష్టం కదమ్మా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం యూజ్ చేసేది హ్యావింగ్ అంటున్నాం. ఓకే. ద హ్యావింగ్ క్లాస్ వాజ్ యాడెడ్ టు ఎస్క్యూఎల్ బికాస్ వేర్ కీవర్డ్ కెనాట్ బి యూజ్డ్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్. వేర్ క్లాస్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేయలేము. అలానే గ్రూప్ బై ఫంక్షన్స్ తో కూడా గ్రూప్ బై క్లాస్ తో కూడా ఎగ్జిక్యూట్ చేయలేము. అర్థమైందమ్మా. The having class enables you to specify condition that filter which group results appear in the result. ఓకేనా. ఏం చేస్తున్నాము, హ్యావింగ్ అనేది కండిషన్ అంటున్నాము. ఏ కండిషన్? ఆ కండిషన్ బేస్ చేసుకుని ఆ కండిషన్ ట్రూ అయిన డేటా మాత్రం మనకి అవుట్పుట్ స్క్రీన్ లో డిస్ప్లే అవ్వాలి. రిమైనింగ్ డేటాని మనం స్కిప్ చేయాలని చెప్తున్నాము. ఓకేనా. చూడండి మళ్ళీ చెప్తున్నాం. హ్యావింగ్ క్లాస్ ఎనేబుల్స్ యూ టు స్పెసిఫై కండిషన్స్ దట్ ఫిల్టర్ విచ్ గ్రూప్ రిజల్ట్ అపియర్స్ ఇన్ ద రిజల్ట్. ఏదైతే కండిషన్ ని స్పెసిఫై చేస్తున్నామో ఆ కండిషన్ బేస్ చేసుకున్న కండిషన్ సాటిస్ఫై అయిన డేటా మాత్రమే రిజల్ట్ డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాము. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్ని మనకి హ్యావింగ్ అనే క్లాస్ గురించి అడిగినప్పుడు కంపల్సరీ రాయగలిగి ఉండాలి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి తెలిస్తేనే మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ గ్రూప్ బై కానీ యూజ్ చేస్తే వేర్ క్లాస్ రాయలేము అనేది మనం హైలైట్ చేసి చెప్పాలమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినా సరే వై ఆర్ యూజింగ్ హ్యావింగ్ క్లాస్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హ్యావింగ్ అని అడిగారు అనుకోండి. Of course, what is the need of having class? Otherwise, already we have where class. Why you are using having class? Ante దీనికి ఆన్సర్ చేయగలగాలి. When you are using aggregate functions or group by class, at that time we are not using the where class. Where class will not execute or where class will not accept the group by or aggregate functions will not accept where classes. అనేది ఆన్సర్ రావాలమ్మా. ఇంటర్వ్యూలో డెఫినెట్గా అడుగుతారమ్మా, వైవాలో కానీ ఇంటర్వ్యూలో కానీ. ఓకేనా. ఆ వేర్ క్లాస్ ని మనం యూజ్ చేసి మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయలేము. సో వీఆర్ యూజింగ్ హ్యావింగ్ క్లాస్. బై యూజింగ్ హ్యావింగ్ క్లాస్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద కండిషన్స్. మనం హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసి కండిషన్స్ స్పెసిఫై చేయొచ్చు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. రైట్. అందుకని ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా. వేర్ క్లాస్ ప్లేసెస్ కండిషన్స్ అండ్ సెలెక్టెడ్ కాలమ్స్. ఓకేనా. whereas having class places condition groups created by the group by class. ఓకే. ఇక్కడ వేర్ క్లాస్ మనం పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. చూడండి వేర్ కండిషన్ ఎలా రాసామనేది ఒకసారి చూద్దాం.
రైట్, ఇక్కడే ఉండాలి. ఇదిగోండమ్మా, వేర్ క్లాస్ ఎలా రాస్తాం చూడండి. శాలరీ అనేది ఒక కాలం ఉంది మనకి. ఆ శాలరీ అనే కాలం మీద మాత్రమే మనం వేర్ క్లాస్ కండిషన్ రాయగలం అమ్మా. ఓకేనా? కానీ హ్యావింగ్ అనే దాన్ని ఎలా రాస్తున్నామంటే, హ్యావింగ్ అనే దానికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి, హ్యావింగ్ క్లాస్ ప్లేసెస్ కండిషన్స్ ఆన్ గ్రూప్స్ ప్లేసెస్ కండిషన్ ఆన్ గ్రూప్స్ క్రియేటెడ్ బై గ్రూప్ బై క్లాస్. గ్రూప్ బై క్లాస్ ఏదైతే గ్రూప్ ని క్రియేట్ చేస్తుందో ఆ గ్రూప్ ని బేస్ చేసుకుని మనం కండిషన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని మనం హ్యావింగ్ ఇన్ క్లాస్ ని యూజ్ చేసి మాత్రమే చేయగలం అని చెప్తున్నాం. ఓకే, నీ పాయింట్స్ అన్ని లైన్ గా అన్ని స్క్రీన్ మీద కనిపిస్తుంది కమ్మా, చూస్తూ ఉండమ్మా, క్లియర్ గా అర్థం అవ్వాలమ్మా. ఓకే, ద హ్యావింగ్ క్లాస్ మస్ట్ ఫాలో ద గ్రూప్ బై క్లాస్ ఇన్ ద క్వరీ. ఓకే, హ్యావింగ్ క్లాస్ అనేది కంపల్సరీగా గ్రూప్ బై క్లాస్ అని ఫాలో అయ్యి మాత్రమే రాయాలి. అండ్ మస్ట్ ఆల్సో precedes the order by class if used. ఓకే, చూడమ్మా, గ్రూప్ బై క్లాస్ తర్వాత మాత్రమే హ్యావింగ్ అనే క్లాస్ అని మెన్షన్ చేయాలి. ఓకే, ఇఫ్ నీడ్, ఏదైనా నీడ్ ఉంటే గనక ఆర్డర్ లో కూడా డిస్ప్లే చేయాలనుకుంటే మనం, ఒకవేళ మనం ఓకే ఆర్డర్ బై అనే క్లాస్ ని కూడా యూజ్ చేయాలంటే గనక హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసి గ్రూప్ బై క్లాస్ రాస్తాం, మెన్షన్ చేస్తాము. గ్రూప్ బై క్లాస్ మెన్షన్ చేసిన తర్వాత హ్యావింగ్ క్లాస్ ని మెన్షన్ చేయాలి. హ్యావింగ్ క్లాస్ మెన్షన్ చేసిన తర్వాత ఆర్డర్ బై క్లాస్ ని మాత్రమే అలా మెన్షన్ చేయాలి. దట్ ఈస్ ద సింటాక్స్ టు ఫాలో ద హ్యావింగ్ క్లాస్. గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై, ఈ మూడింటి ఆర్డర్ అలానే ఉండాలమ్మా. ఫస్ట్ గ్రూప్ బై ఉండాలి. ఇన్ కేస్ ఎనీ కండిషన్ బేస్ చేసుకుని గ్రూప్ ని క్రియేట్ చేయాలంటే గ్రూప్ బై కంటే ముందు వేర్ కండిషన్ రాస్తాము. చూడండి ఒకసారి, వేర్ కండిషన్ మెన్షన్ చేస్తాం, క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాము. నెక్స్ట్ కాలమ్స్ లోకి వెళ్ళినప్పుడు ఒక సింగిల్ క్వరీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి సిరీస్ ఒకసారి పేపర్ మీద నోట్ చేసుకోండి అమ్మా. గ్రూప్ బై అనేది కూడా కండిషన్ బేస్ చేసుకుని గ్రూప్ చేస్తున్నాం అనుకుంటే, ఫర్ సపోజ్ మల్టిపుల్ టేబుల్స్ అయితే అసలు వేర్ క్లాస్ అనేది రాదమ్మా మనకి. సింగిల్ టేబుల్ అయితే వేర్ క్లాస్ వస్తుందమ్మా గ్రూప్ బై యూజ్ చేసేటప్పుడు. మల్టిపుల్ టేబుల్స్ యూజ్ చేస్తే మనం సింపుల్ గా జాయిన్స్ యూజ్ చేసి అక్కడ ఆన్ కండిషన్ రాస్తామమ్మా. అది కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి, మాకు లాస్ట్ క్లాస్ గుర్తుందో లేదు చూడండి ఒకసారి. ఇదిగోండమ్మా, జాయిన్స్ యూజ్ చేసి మల్టిపుల్ టేబుల్స్ ని జాయిన్ చేస్తున్నాము. ఓకేనా? ఆన్ అనేది కండిషన్. ఆన్ కండిషన్ ఏం చెప్తామమ్మా, టేబుల్ ఏలోను టేబుల్ బిలో, అదే పేరెంట్ టేబుల్, లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్, ఫర్ సపోజ్ రైట్ టేబుల్ ఆర్ లెఫ్ట్ టేబుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. టేబుల్ 1 లో టేబుల్ 2 లో కామన్ కాలమ్ ఉండాలి అనేది కండిషన్ రాస్తాం, ఆన్ కండిషన్ అని రాస్తాం ఇక్కడ. ఓకే, కండిషన్స్ మనకి 3 డిఫరెంట్ కండిషన్స్ డిస్కస్ చేస్తాం. ఒకసారి క్లియర్ గా అది రికలెక్ట్ చేసుకోండి బ్రెయిన్ లో ఒకసారి. ఓకేనా? ఏంటి మనకి వేర్ క్లాస్ అనేది సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో వేర్ క్లాస్ రాసామమ్మా. జాయిన్స్ యూస్ చేస్తే ఆన్ కండిషన్ అని చెప్పి రెండు టేబుల్స్ లో కామన్ కాలమ్స్ ఏవైతున్నాయో వాటి మధ్య ఈక్వాలిటీ ఉందో లేదో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ బై యూస్ చేస్తే ఏం చెప్తున్నామంటే హ్యావింగ్ అనే క్లాస్ యూస్ చేసి మాత్రమే కండిషన్ మెన్షన్ చేయగలని చెప్తున్నాము. ఓకే, కొర్రీ సింటాక్స్ అంతా గుర్తించుకోవాలమ్మా. నెక్స్ట్ హ్యావింగ్ క్లాస్ యూస్ చేసి గ్రూప్ బై బేసిస్ చేస్తున్నాం అని చెప్తున్నాము. నెక్స్ట్ ఆర్డర్ బై కూడా యూస్ చేయాలనుకుంటే కనుక హ్యావింగ్ తర్వాత మాత్రం ఆర్డర్ బై అనేది మెన్షన్ చేయాలని చెప్తున్నాం. ఆర్డర్ బై ఇస్ ద లీస్ట్ ప్రయారిటీ, లాస్ట్ లో మెన్షన్ చేస్తాం దాన్ని, ఇలా ఉండాలి అని. ఓకే, జస్ట్ ఏ మినిట్ అమ్మా. ఓకే, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఒకసారి చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, హ్యావింగ్ క్లాస్ తర్వాత ఆర్డర్ బై క్లాస్ రాయాలని చెప్తున్నాం. ఓకేనా? ఒకసారి రికలెక్ట్ చేసుకోండి అమ్మా ఒకసారి. సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో అయితే మనం వేర్ క్లాస్ ని మెన్షన్ చేసి కండిషన్ బేస్ చేసుకుని సింగిల్ కాలం మీద కండిషన్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకుంటాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? అదే సెలెక్ట్ స్టేట్మెంట్ లో జాయిన్స్ కనుక యూజ్ చేస్తే వీఆర్ సెలెక్టింగ్ డేటా ఫ్రమ్ మోర్ దాన్ వన్ టేబుల్. 2 టేబుల్స్ ని జాయిన్ చేస్తున్నాం, లెఫ్ట్ జాయిన్ కానీ, రైట్ జాయిన్ కానీ, ఈక్వి జాయిన్ కానీ, ఇన్నర్ జాయిన్ కానీ, ఈక్వల్ న్యాచురల్ జాయిన్ కానీ, క్రాస్ జాయిన్ కానీ, ఓకే, ఫుల్ జాయిన్ కానీ, ఇలా 5 టైప్స్ 6 టైప్స్ జాయిన్స్ కూడా ఉన్నాయమ్మా. ఆ జాయిన్స్ ఏమి చేసినా సరే మనకి 2 టేబుల్స్ ని జాయిన్ చేయాలంటే కంపల్సరీగా కామన్ ఫీల్డ్ అనేది, కామన్ అట్రిబ్యూట్ అనేది కంపల్సరీ టేబుల్లో ఉండాలని చెప్తున్నాం. మనం ఇప్పుడు అడుగుతాను ఎవరో ఒకరు, నాకు ఆన్సర్ చెప్పాలి వాళ్ళు. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, ఇంపార్టెంట్ అమ్మా ఈ టాపిక్స్. ఓకేనా? కామన్ అట్రిబ్యూట్స్ అనేది ఉండాలంటున్నాము. కామన్ అట్రిబ్యూట్స్ మధ్యన ఆన్ కండిషన్ అంటున్నాము. ఆన్ కండిషన్ హైలైట్ అయిన చూడమ్మా, అది స్క్రీన్ మీద ఆన్ కండిషన్ బేసిస్ రాస్తున్నాము. అది సెకండ్ వరకు తెలిసింది మనకి. నెక్స్ట్
గ్రూప్ బై అనేది రాస్తే కనుక మనకి వేర్ క్లాస్ ఏమో సింగిల్ కాలం బేస్ చేసుకుని కండిషన్ మెన్షన్ చేస్తున్నామని చెప్తున్నాము. అదే గ్రూప్ బై అయితే గ్రూప్ ఏదైతే యాట్రిబ్యూట్స్ గ్రూప్ చేస్తున్నామో ఆ గ్రూప్ చేసిన యాట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని కండిషన్ మెన్షన్ చేయాలంటున్నాము. ఓకే, అలాంటప్పుడు వేర్ క్లాస్ రాయటం కుదరదు. దానికి ఆల్టర్నేటివ్ నే హ్యావింగ్ అనేది యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ మనం డేటా అనేది ఒక ఆర్డర్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయడానికి ఆర్డర్ బై అనే ఒక క్లాస్ ఉందాం. మనకి ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా గ్రూప్ బై యూజ్ చేసిన తర్వాత కండిషన్ హ్యావింగ్ క్లాస్ కండిషన్ రాసిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ బై క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలని చెప్తున్నాము. దట్ ఈస్ ద హ్యావింగ్ క్లాస్. హ్యావింగ్ క్లాస్ నేర్చుకుంటాక ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నాము. హ్యావింగ్ క్లాస్ మస్ట్ ఫాలోడ్ బై గ్రూప్ క్లాస్ ఇన్ ఎ క్వరీ, మస్ట్ ఆల్సో precedes the order by class if used. Okay, the following code block has syntax for select statement including having class. ఇక్కడ చూడమ్మా, ఇక ఇప్పుడు దాకా చెప్పిందంతా ఇక్కడ సింటాక్స్ అర్థమైపోతుంది. చూడమ్మా, ఏ కాలమ్స్ కావాలి మనకి సెలెక్ట్ లో, ఏ టేబుల్స్ నుంచి కావాలి మనకి, వేర్ కండిషన్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వేర్ కండిషన్ రాస్తున్నాము, బిఫోర్ గ్రూప్ బై అనే దాని ముందే కండిషన్ రాస్తున్నాము, ఏ కాలమ్స్ ని గ్రూప్ చేస్తున్నాము, ఓకే, ఏ కండిషన్ మీద ఆ గ్రూప్ చేసిన కాలమ్స్ డేటా మనకు కావాలి, ఏ ఆర్డర్ లో కావాలి. ఓకే అమ్మా, ఇప్పుడు నాకు ఒకసారి ఆన్సర్ చెప్పాలమ్మా, అర్థం అవ్వాలమ్మా, ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వాలి. ప్లీజ్ రెస్పాండ్. ఒకసారి నాకు పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారు? నెంబర్ 28 ప్రియాంకనా? మా ప్రియాంక మైక్ ఆన్ చేసి ఒకసారి నాకు రెస్పాండ్ అమ్మా ఒకసారి. మా ప్రియాంక అర్థమైంది నాన్న? సార్ అర్థమైందమ్మా? మా అర్థమైందా అర్థం కాలేదా? అర్థం కాదు ఎక్స్ప్లెయిన్ చేస్తామ్మా ఈ క్వరీని. మా వాయిస్ వినిపించట్లేదు ఇది సార్ అన్నాక. మా ప్లీజ్ డోంట్ వరీ, మీరు అర్థం కాదు చెప్పండి అమ్మ ఒకసారి. చెప్పమ్మా, మెసేజ్ అని పెట్టు, నాకు మెసేజ్ వచ్చింది ఇప్పుడు. అర్థమైందా? ఓకే, ఒకసారి నాకు మైక్ ఆన్ చేసి ఒకసారి చెప్పమ్మా, ఒకసారి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పాను. ఒకసారి నాకు మైక్ ఆన్ చేసి ఈ స్క్రీన్ మీద కనిపించే దాన్ని ఒకసారి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఏమన్నా తప్పు చెప్తే దాన్ని కరెక్ట్ చేస్తాను. ఆటోమేటిక్ గా ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి నాన్న. ఒకసారి కొంచెం అది చెప్పమ్మా. హలో, ప్లీజ్ రెస్పాండ్. మా చెప్పాలమ్మా ప్రవళిక, ప్రియాంక పింకీ. కమాన్ స్పీక్ అవుట్ అమ్మా పింకీ. ప్రియాంక మైక్ పని చేయట్లేదా? వెరీ గుడ్. ఇంకా మైక్ పని చేసేది ఎవరు? మన నిహారిక బాగానే ఉంటదమ్మా. అమ్మ నిహారిక బి సెక్షన్. అమ్మ నిహారిక ఒకసారి నాకు ఈ క్వరీని ఎక్స్ప్లెయిన్ చేయను ఒకసారి. అంటే మన స్టూడెంట్స్ కి మన ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నీకు ఏమన్నా నేను తప్పు చెప్తే కనుక దాన్ని కరెక్ట్ చేస్తాను. వాళ్ళకి ఆ తప్పు తెలిసింది ప్లస్ తప్పు కూడా రెక్టిఫై అవుతుంది. అసలు నువ్వు కరెక్ట్ చెప్పేసావంటే ప్రాబ్లమే లేదు. చూడమ్మా ఒకసారి ఇక్కడ ఎలా రాసినా ఒకసారి చెప్పమ్మా. ఈ క్వరీని ఈ సింటాక్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. హ్యావింగ్ క్లాస్, వేర్ క్లాస్, గ్రూప్ బై, ఆర్డర్ బై, ఈ 4 ఎలా దేని బేస్ చేసుకుని మనం ఒక క్వరీని ఫ్రేమ్ చేస్తున్నాను ఒకసారి చెప్తాను. అంటే గ్రూప్ బై క్లాస్ ని యూస్ చేసుకున్నప్పుడు సింగిల్ టేబుల్ నుంచి డేటాను రిట్రీవ్ చేసుకుంటే సింగిల్ టేబుల్ బేసిస్ గ్రూప్ బై రాస్తే హ్యావింగ్ క్లాస్ ని యూస్ చేయం సార్, వేర్ క్లాస్ ని యూస్ చేస్తాం సార్. హ్యావింగ్ క్లాస్ యూస్ చేసిన నెసెసిటీ లేకపోతే హ్యావింగ్ క్లాస్ కూడా రాసుకోవచ్చు అమ్మా. హ్యావింగ్ క్లాస్ రాసుకోవచ్చు రిక్వైర్మెంట్ ఉంటే కనుక. ఒకవేళ హ్యావింగ్ క్లాస్ కాకుండా ఉంటే కనుక జస్ట్ డైరెక్ట్ గ్రూప్ బై రాసేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. రైట్, చెప్పినా నెక్స్ట్. వెరీ గుడ్, చెప్పినమ్మా. నెక్స్ట్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాను రిట్రీవ్ చేస్తున్నప్పుడు గ్రూప్ బై ఉన్నప్పుడు వేర్ క్లాస్ తీసుకుంటా హ్యావింగ్ క్లాస్ ని యూస్ చేసుకుంటాం సార్. ఎందుకని వేర్ క్లాస్ యూస్ చేస్తే గ్రూప్ బై తర్వాత వేర్ క్లాస్ రాయడానికి అసలు సింటాక్టికల్ గా ఎర్రర్ వస్తుంది మనకి, సర్వర్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఉన్న ఆల్టర్నేటివ్ హ్యావింగ్ అనేది చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్పానమ్మా. వేర్ క్లాస్ అయితే ఏం చెప్తున్నాం మనం? సింగిల్ కాలమ్ బేసిస్ కండిషన్ మెన్షన్ చేయగలం అని చెప్తున్నాం అమ్మా. అదే హ్యావింగ్ అయితే కనుక చెప్పినా. హ్యావింగ్ క్లాస్ లో అయితే గ్రూప్ బై లో ఏ అట్రిబ్యూట్స్ అయితే మెన్షన్ చేసుకున్నామో వాటిని బేస్ చేసుకుని కండిషన్ రాసుకుంటాం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్ అమ్మా. అది అర్థమైంది కదా. నెక్స్ట్ ఆర్డర్ బై రాయాలనుకుంటే అమ్మా, మనకు వచ్చిన రిజల్ట్ ఒక ఆర్డర్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. అప్పుడు హ్యావింగ్ క్లాస్ మెన్షన్ చేసుకున్న తర్వాత ఆర్డర్ బై
మెన్షన్ చేస్తాం. వేర్ క్లాస్ రాస్తాము, దాని తర్వాత గ్రూప్ బై రాస్తాము, దాని తర్వాత హ్యావింగ్ కండిషన్ ఏమని చెప్పాలంటే ఆ గ్రూప్ లో వచ్చిన రిజల్ట్ బేస్ చేసుకుని కండిషన్ ఏమని చెప్పాలంటే హ్యావింగ్ క్లాస్ రాస్తాము. ఆ డిస్ప్లే అయితే ఒక ఆర్డర్ ఫార్మాట్ లో డిస్ప్లే అవ్వాలంటే ఆర్డర్ బై అనేది లాస్ట్ మెన్షన్ చేస్తాం. వెరీ గుడ్ నాన్న. నిహారిక, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అర్థమైంది కదమ్మా క్లాస్? ఓకేనా? సార్ ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే అమ్మ, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నిహారిక అందరికి క్లాప్స్, ఒకసారి క్లాప్స్ కొట్టినట్టే మన ఇంట్లోనే క్లాప్స్ కొట్టవచ్చు. నిహారిక చక్కగా చెప్పిందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. చూడండి అమ్మా, ఒకసారి ఇక్కడ మనకి ఆల్రెడీ స్టూడెంట్ టేబుల్ ఉంది కదమ్మా. ఆ స్టూడెంట్ టేబుల్ ని కన్సిడర్ చేసి మనకు ఒకసారి మనం చెప్పుకున్న కండిషన్స్ ని బేస్ చేసుకుని ఒకసారి SQL లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అసలు నేను చెప్పింది థియరిటికల్ గా చెప్పాను, ప్రాక్టికల్ గా అసలు ఎలా ఉందో లేదో చూద్దాం. ఇక్కడ కాలమ్స్ అనేది మళ్ళీ సెట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, కాలం ఏ కాలం ఎస్ నేమ్ అనే దాన్ని సైజ్ తగ్గిద్దాము. మనం సైజ్ ఎక్కువ చేసినట్టున్నాం. ఎస్ నేమ్ ఫార్మాట్ ఏ ఫార్మాట్ లో కావాలి మనకి? ఆల్ఫాబెటికల్ ఫార్మాట్ లోనే ఉండాలి, స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉండాలి. సైజు 10 పెడదాం అమ్మా. 10 సైజు ఉంటే చాలు అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ కాలం అడ్రస్ అనే దాన్ని కూడా తగ్గిద్దాం. అడ్రస్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. అడ్రస్ అనే సైజు దాన్ని కూడా తగ్గిద్దాం అన్న. అడ్రస్ ఫార్మాట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో 10 అంటున్నాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. రైట్, ఓకేనా? డిస్ప్లే అయింది, కరెక్ట్గా డిస్ప్లే అయింది కదమ్మా. వ్యూ అనేది కరెక్ట్గా ఉంది కదమ్మా. ఆ డిస్ప్లే బాగుంది కాబట్టి రైట్. చూడండి ఒకసారి ఈ టేబుల్ మీద మనం హ్యావింగ్ క్లాస్ కండిషన్ ఎలా రాస్తున్నామో చూద్దాం అమ్మా. రైట్, దిస్ ఈస్ ద టేబుల్ వీఆర్ కన్సిడరింగ్. ఓకే, క్వశ్చన్ ఈస్ సెలెక్ట్ స్టూడెంట్ ఐడి అండ్ అడ్రస్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ బై గ్రూపింగ్ ద SID బేస్డ్ ఆన్ ద అడ్రస్. ఓకే, ఇక్కడ మనకి వైజాగ్ వాళ్ళు ఇద్దరు ఉన్నారమ్మా. ఓకేనా? విజయవాడ వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారమ్మా. టేబుల్లో చూడండి ఏం చేయమంటున్నారంటే అక్కడ క్వశ్చన్ ఏంటని చూడండి ఒకసారి. క్వశ్చన్ క్లియర్ గా SID స్టూడెంట్ ఐడి కావాలి, అడ్రస్ కావాలంట టేబుల్లోకి. ఓకే, రిజల్ట్ టేబుల్లోకి స్టూడెంట్ టేబుల్ నుంచి గ్రూపింగ్ ఎలా చేయాలి? SID బేస్డ్ అప్ ఆన్ SID గ్రూప్ చేయాలి. ఓకే, గ్రూపింగ్ ది SIDని గ్రూప్ చేయాలి, బేస్డ్ అప్ ఆన్ అడ్రస్ చేయాలమ్మా. సారీ అమ్మా, కొంచెం చూడండి, అట్లా రివర్స్ చెప్పాను నేను. గ్రూపింగ్ ద SID బేస్డ్ అప్ ఆన్ అడ్రస్ అంటే కామన్ గా అడ్రస్ బేస్ చేసుకుని మనకి ఆన్సర్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఒకసారి చూడండి ఇక్కడ ఒకసారి మనకి ఇక్కడ కండిషన్ బేస్ చేసుకుని రాస్తాను చూడండి ఒకసారి. ఫాల్స్ కండిషన్ రాస్తాం ఫస్ట్. ఇక్కడ వీఆర్ సెలెక్టింగ్ ద అగ్రిగేట్ ఫంక్షన్ అంటే మనకు కౌంట్ కావాలంటున్నాం. ఓకేనా? ఎంతమంది స్టూడెంట్ ఐడీస్ మనకి సేమ్ అడ్రస్ లో ఉన్నాయనేది క్వశ్చన్ అనుకున్నాం. ఆ కౌంట్ కావాలి. కౌంట్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్ కి స్టూడెంట్ ఐడిని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను. అడ్రస్ కూడా డిస్ప్లే చేయాలంటున్నాము. ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి కావాలంటున్నాము. గ్రూప్ బై బేస్ చేసుకుని గ్రూప్ చేయాలంటున్నాము. ఓకేనా? గ్రూప్ బై అడ్రస్, ఎవరిని గ్రూప్ బై అడ్రస్ చేస్తున్నాము? స్టూడెంట్ ఐడీస్ ని అడ్రస్ ని బేస్ చేసుకుని గ్రూప్ చేస్తున్నాము. ఓకే, హ్యావింగ్ అనేది ఇక్కడ రాసిన చూడండి. కండిషన్ ఏంటిదా మనకి? కౌంట్ అనేది గ్రేటర్ దాన్ 5 ఉంటే కనుక వాళ్ళ డేటా డిస్ప్లే చేయమంటున్నాం. అంటే స్టూడెంట్స్ సేమ్ అడ్రస్ తో ఉన్న స్టూడెంట్స్ గ్రేటర్ దాన్ 5 ఉంటే కనుక వాళ్ళ డేటా డిస్ప్లే చేయమన్నాం. అసలు ఇక్కడ మనకు ఉన్న రికార్డ్సే 106 నాన్న. అసలు వైజాగ్ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అవునా? నెక్స్ట్ విజయవాడ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అంతేనన్న. అసలు 5 అనే కండిషన్ మనకు లేదు. అందుకని మనకు ఆన్సర్ ఏమొచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ కండిషన్ ఏమొచ్చింది చూడండి ఒకసారి. నో రో సెలెక్టెడ్ అని ఆన్సర్ వచ్చేసిందమ్మా. డేటా లేదు బాబు, గ్రేటర్ దాన్ 5 మెంబర్స్ ఉన్న స్టూడెంట్స్ అసలు ఎవరు లేరు, సో డిస్ప్లే చేయడం కుదరదు అని వచ్చిందమ్మా. ఇది అసలు ఫాల్స్ కండిషన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. మళ్ళీ కొరీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. మనకి ఏం కావాలి? క్వశ్చన్ ఏంటమ్మా? అడ్రస్ ని బేస్ చేసుకుని గ్రూప్ చేయాలి. అంటే సేమ్ అడ్రస్ ఉన్న వాళ్ళ కౌంట్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అడ్రస్ ఉన్న స్టూడెంట్స్ యొక్క కౌంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అవన్నీ గ్రూప్ చేసి ఓకే మనకు ఆన్సర్ డిస్ప్లే అవ్వాలి. కండిషన్ ఏం రాస్తున్నా నేను? ఒకవేళ అలాంటి వాళ్ళు సేమ్ అడ్రస్ లో ఉన్న స్టూడెంట్స్ గ్రేటర్ దాన్ 5 మెంబర్స్ ఉంటే కనుక, అంటే విజయవాడ వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు అనుకో, లేకపోతే వైజాగ్ వాళ్ళు 5 మెంబర్స్, లేకపోతే తిరుపతి వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు అనుకో, వాళ్ళ డేటా డిస్ప్లే చేయాలంటున్నాం. ఆటోమేటిక్ అసలు మనకి టేబుల్ చూస్తే అర్థమైపోతుంది. విజయవాడ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వైజాగ్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, హైదరాబాద్ ఒకళ్ళు, తిరుపతి ఒకళ్ళు, అంతే. మనకు ఉన్నది అదే డేటా మనకి. ఓకే, ఇక్కడ మనం రాసింది గ్రేటర్ దాన్ 5 కండిషన్ తో ఉంటే కనుక ఆ డేటా డిస్ప్లే చేయాలన్నాం. హ్యావింగ్ కండిషన్ అనేది చూడమ్మా. ఇక్కడ గ్రూప్ చేసిన తర్వాత, అంటే స్టూడెంట్ ఐడీస్ గ్రూప్ చేసిన తర్వాత ఆ కండిషన్ రాసాం మనం, అందుకే హ్యావింగ్ అనే కండిషన్ రాస్తున్నాం. గ్రూప్ ఏదైతే రిజల్ట్ డిస్ప్లే చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని హ్యావింగ్ కండిషన్ రాసామని చెప్తున్నాం. ఓకేనా? రైట్, దీన్ని చూడండి ఒకసారి. ఇదే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి మనం.
రైట్. కంట్రోల్ బి. చూడండి మనోహర్ సెలెక్టర్ అని వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ మనకి డేటా ఉన్నదే విజయవాడ స్టూడెంట్స్ ఇద్దరు, వైజాగ్ స్టూడెంట్స్ ఇద్దరు, రిమైనింగ్ వల్ల ఉన్నదే మనకు టోటల్ 6 మెంబర్స్ ఫర్ సపోజ్ లెటర్ చేసాం. మన డేటాబేస్ అలా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో >5 గ్రూప్ చేసినప్పుడు >5 కనుక కౌంట్ వస్తే కనుక ఆ కౌంట్ ని బేస్ చేసుకుని రాయాలని చెప్తున్నాం అమ్మా. అది ఎలా వస్తుంది? లేదు కాబట్టి డేటా నో రో సెలెక్టర్ అని వచ్చిందమ్మా. ఓకేనా? పాసిబిలిటీ ఉన్న క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తుందాం నెక్స్ట్ ది. ఓకే, <3 అని చెప్తున్నాం అమ్మా. <3 అని చెప్తున్నా నెక్స్ట్ ది. ఓకేనా? చూడండి ఒకసారి సేమ్ క్వరీని అక్కడ >5 ప్లేస్ <3 రాశాను. అంటే 3 కంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు, అంటే గ్రూప్ క్రియేట్ చేసిన రిజల్ట్ లో 3 కంటే తక్కువ కౌంట్ గ్రూప్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఓకే, ఒక లొకేషన్ నుంచి తక్కువ 3 కంటే మెంబర్స్ తక్కువ ఉన్న డేటా మాత్రం డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఓకేనా? కంట్రోల్ సి అదే క్వరీని ఎగ్జిక్యూట్ చేసి వస్తున్నాం. జస్ట్ కండిషన్ మార్చానమ్మా. లాస్ట్ లో హ్యావింగ్ క్లాస్ లో డిఫైన్ చేసిన కండిషన్ దగ్గర మాత్రమే మార్చానమ్మా. అదే కండిషన్ రాసి మార్చాం అంతే. మిగతా అంతా క్వరీ అంతా యాజ్ ఇట్ ఈజ్ రాసాం మనం. దిస్ ఇస్ ద రిజల్ట్. ఓకే, హైదరాబాద్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారంట, తిరుపతి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, విజయవాడ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓకే, దిస్ ఈస్ ద హ్యావింగ్ క్లాస్. గ్రూప్ అనేది ఎలా చేసిందమ్మా? అడ్రస్ ని బేస్ చేసుకుని ఫస్ట్ గ్రూప్ చేసిందమ్మా. ఓకేనా? ఆ గ్రూప్ చేసినాక మనకు ఉన్నది మొత్తం టోటల్ అడ్రస్లు ఎన్ని సిటీస్ ఉన్నాయి మనకి? విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి. ఈ 4 సిటీసే ఉన్నాయమ్మా. ఈ 4 సిటీస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏ సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారని చెప్పి గ్రూప్ చేసిందమ్మా ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ హ్యావింగ్ క్లాస్ కండిషన్ ఏం చేసింది? ఆ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేసిందో రిజల్ట్ ని, దాంట్లో కండిషన్ <3 మెంబర్స్ ఉన్న సిటీస్ నేమ్స్ ని డిస్ప్లే చేయాలన్నావు. ఆటోమేటిక్ <3 డిస్ప్లే నెంబర్స్ ని డిస్ప్లే చేసింది. ఓకేనా? ఇక్కడే ఇదే కండిషన్ మనం 3 కాకుండా 2 పెడదాం నాన్న. ఒకసారి 2 పెట్టి చూద్దాం ఏమైతే చూద్దాం. ఓకే అమ్మా, చూడండి ఒకసారి క్లియర్ గా చూడండి. ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ చేసేదాన్ని అర్థమైపోతుందమ్మా. ఆ పాసిబిలిటీస్ ఏంటనేది తెలిసిందమ్మా. రైట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒకసారి గ్రూప్ బై క్లాస్ ఏం చేసిందమ్మా? ఫస్ట్ ఇలా గ్రూప్ అనేది ఇలా క్రియేట్ చేసిందమ్మా. ఫస్ట్ అసలు ఏ సిటీస్ ఉన్నాయి, సిటీస్ ఏంటి, అడ్రస్లు ఏమేమి ఉన్నాయని గ్రూప్ చేసిందమ్మా. ఆ గ్రూప్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాని మీద కండిషన్ ఏం రాసామమ్మా? స్టూడెంట్ కౌంట్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ స్టూడెంట్ కౌంట్ అనేది <2 ఉండాలని చెప్తున్నాం. ఆటోమేటిక్ గా గ్రూప్ బై క్లాస్ క్రియేట్ చేసిన డేటాని హ్యావింగ్ కండిషన్ బేస్ చేసుకుని మనకు కావాల్సిన డేటా మాత్రం డిస్ప్లే చేసాం. ఇదిగోండి చూడండి ఒకసారి ఇక్కడ ఆన్సర్ ఎలా వచ్చిందో. <2 రాస్తే 2 మెంబర్స్ వచ్చారు, వీళ్ళే వచ్చారమ్మా. ఓకే, ఇక్కడ కాకుండా >= పెట్టామనుకో, మళ్ళీ అలా ఆ కండిషన్ కూడా చెక్ చేద్దాం. <= అంటున్నాం అమ్మా. <= అంటే ఏమొస్తుంది ఆన్సర్ మనకి? ఆటోమేటిక్ గా మనకి ప్రీవియస్ గా <3 ఏది రాసామో, <3 అన్నా <2 అన్నా బోత్ కండిషన్స్ ఆర్ సేమ్. <2 అంటున్నాం. దిస్ ఇస్ ద రిజల్ట్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా? క్వరీ ఎలా ఉందనేది అర్థమైంది కదా? అంతా అర్థమైంది అని అనుకుంటున్నామమ్మా. డీటెయిల్డ్ గానే డిస్కస్ చేసాం, ఎగ్జిక్యూటివ్ కూడా చూసి చూపించాం కాబట్టి హ్యావింగ్ క్లాస్ అనేది కూడా ఇదిగోండి, అది కూడా రాశాను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాను అది కూడా. రైట్, దిస్ ఈస్ ద రిజల్ట్ వి హ్యావ్. ఓకే, ఇలా మల్టిపుల్ క్వరీస్ ని హ్యావింగ్ క్లాస్ ని కూడా ఎగ్జిక్యూట్ చేసాము. హ్యావింగ్ క్లాస్ లో ఈ కండిషన్స్ అనేవన్నీ మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిందేనమ్మా. ఆ కండిషన్స్ మనం జాగ్రత్తగా ఎగ్జామ్ పేపర్ లో రాయాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే తడువుకోకుండా చెప్పేటేనమ్మా. గ్రూప్ తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేరే క్లాస్ రాయలేము. గ్రూప్ బై తర్వాత మనం కండిషన్ రాయాలంటే హ్యావింగ్ అనేది ఒక్కటే ఆల్టర్నేటివ్ ఉన్నది మనకి. గ్రూప్ బై కంటే ముందు వేరే కండిషన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ బై అనే దాన్ని బేస్ చేసుకుని ఒక ఆర్డర్ లో మనకి డేటా డిస్ప్లే చేయాలంటే ఆర్డర్ బై క్లాస్ ని కూడా హ్యావింగ్ తర్వాత ఆర్డర్ బై క్లాస్ ని మెన్షన్ చేయాలి. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ అమ్మా. ఓకేనా? హ్యావింగ్ క్లాస్ కాకముందు ఆర్డర్ బై ఎలా రాయాలో చెప్పుకున్నాం అమ్మా. ఇక్కడ అలానే హ్యావింగ్ క్లాస్ కూడా డిస్కస్ చేసాం. మొత్తం టోటల్ గా గ్రూప్ బై అనే దాంట్లో మనం సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని ఎలా రాస్తున్నాము, మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని జాయింట్స్ యూసెస్ ఎలా రాస్తున్నాము, గ్రూప్ బై ముందు వేర్ క్లాస్ ఎలా రాస్తున్నాము, గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ క్లాస్ ఎలా మెన్షన్ చేస్తున్నాము, అలానే హ్యావింగ్ తర్వాత ఆర్డర్ బై క్లాస్ ఎలా మెన్షన్ చేస్తున్నాము. దీస్ ఆర్ ద టాపిక్స్ వి ఆర్ డిస్కస్డ్ ఇన్ ఫ్రమ్ లాస్ట్ 2 క్లాసెస్ అమ్మా. ఈ క్లాస్ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది ఈ కాన్సెప్ట్స్ అమ్మా. ఓకేనా? ఈ నోట్స్ షేర్ చేస్తాను మీకు. ఓకే, ఆ షేర్ చేసిన నోట్స్ ని మీరు ఒకసారి క్లియర్ గా చదువుకోండి అమ్మా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత ఇంపార్టెంటో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, వైవా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ అమ్మా. మీకు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. DBMS అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, నిన్న మన యాక్సెంచర్ రిజల్ట్స్ వచ్చినాయి మనకి. మన ఐటీ వాళ్ళు కూడా, సిఎస్సి వాళ్ళు 10 మంది, ఐటీ వాళ్ళు 7 మెంబర్స్.
సిఎస్సి వాళ్ళు 220 మెంబర్స్, మన వాళ్ళు టోటల్గా 102 మెంబర్స్, 98 మెంబర్స్ ఏనమ్మా ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్స్. చూడండి మా రేషియో ఎలా ఉందో. అలానే ఏదైతే ఉందో ఆ రికార్డ్ అలానే మెయింటైన్ అవుతూ ఉండాలమ్మా. మీరు ఎంతకంటే పెంచాలి కానీ, మంచి జాబ్స్ వచ్చి మంచి పెంచుకుంటూ వెళ్ళాలి కానీ, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ జరగకూడదు. ఓకేనా? అది కాంపిటీషన్, జస్ట్ హెల్తీ కాంపిటీషన్. అది ఏదో సిఎస్సి వాళ్ళకి మనకి ఏదో పోటీ అని కదా, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం అవసరం అయితే, కానీ హెల్తీ కాంపిటీషన్తో కాంపిటీషన్ ముందుకు వెళ్ళాలి. అందుకని ఎగ్జామ్ పాస్ అవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం అంటే డెఫినెట్గా ఎగ్జామ్ పాస్ అయిపోతాము. మనకు వచ్చింది అక్కడ ప్రెజెంట్ చేయగలుగుతాం. క్వశ్చన్ చూసి మనం కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ ఏదో ఒకటి రాయగలుగుతాం. ఇంటర్వ్యూలో ఎండ్ ఆఫ్ ది డే మనకి మన చేతిలో జాబ్ ఉండాలి. అదే పాయింట్. ఆ జాబ్ కావాలంటే ఇలాంటి నేను స్ట్రెస్ చేసే పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు మనకు డిస్కస్ చేయాల్సింది సిలబస్ లో చూడండి ఒకసారి. గ్రూపింగ్ చెప్పుకున్నాం, హ్యావింగ్ క్లాస్ కూడా. గ్రూపింగ్ దగ్గర హ్యావింగ్ క్లాస్ కూడా చెప్పాలి మనకు. సిలబస్ లో మెన్షన్ చేయకపోయినా చెప్పడానికి రీజన్ అదేనమ్మా. ఇక్కడ మీకు అసలు ఇక్కడ సిలబస్ లో హైలైట్ చేస్తాను చూడండి. ఇక్కడ హ్యావింగ్ అనేది ఎక్కడ మెన్షన్ చేశారమ్మా? హ్యావింగ్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ నేను ఒక క్లాస్ అంతా చెప్పుకుంటా, ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్పానమ్మా. ఎందుకని? హ్యావింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఆర్డరింగ్ చెప్పాడు, గ్రూపింగ్ అని చెప్పాడు, కానీ హ్యావింగ్ అనే క్లాస్ ఇక్కడ లేదు. చూసుకోండి ఒకసారి, కావాలంటే హైలైట్ చేస్తున్నా. నేను ఎందుకు చెప్పాను అనేది అర్థం చేసుకోండి. మీరు బాగా చదివే పిల్లలు మాత్రం కంపల్సరీగా అవన్నీ గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవాలన్న. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది వ్యూ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. వ్యూ అనేది కొంచెం పెద్ద టాపిక్. దానికంటే ముందు రిలేషన్ సెట్, రిలేషన్ ఆపరేషన్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. యూనియన్ ఇంటర్సెక్షన్ అనేది మనకి మ్యాథమెటికల్ గా తెలుసమ్మా. యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి. యూనియన్ ఆల్ అనేది కూడా ఉంటుందమ్మా. యూనియన్ ఆల్ అనేది ఎలా ఉంటుంది, ఆ క్వరీస్ ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. ఓకేనా? సెట్ రిలేషన్ సెట్ చెప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ లో వ్యూస్ కూడా చెప్పుకుందాం. ఈ వీకెండ్ కి ఆల్మోస్ట్ థర్డ్ యూనిట్ 100% వితౌట్ ఎనీ ఏది వదిలేయకుండా, ఓకేనా, ఏది దాన్ని మనం దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా మొత్తం అంతా చెప్పుకున్నట్టు అవుతాం. ఓకే, రేపు ఫ్రైడే సాటర్డే 2 క్లాసుల్లో వ్యూస్ అనేది కంప్లీట్ చేసేస్తాం ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, అది అయిపోయినాక నెక్స్ట్ మనం 5th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం అమ్మా. ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ ఇదంతా ఒక యూనిట్ అమ్మా. మీ సీనియర్స్ కి ఇదంతా ఒక యూనిట్ అమ్మా. ఇప్పుడు 2 యూనిట్లు కలిపి ఒక యూనిట్ చేసాడు. ఏదో ఒక యూనిట్ తగ్గించినట్టు ఉంది, కానీ సిలబస్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఉందమ్మా. ఓకేనా? ఈ యాసిడ్ ప్రాపర్టీస్, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అనేది సింపుల్ గా ఉంటుందమ్మా. ఈ యూనిట్ మొత్తం కూడా థియరిటికల్ గానే ఉంటుందమ్మా. మాక్సిమం థియరీ నోట్సే ఉంటుంది. బీట్రీస్ దగ్గరికి వచ్చినా కొంచెం ప్రాక్టికల్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి కొరీస్ ఎగ్జిక్యూట్ చేసి చూపించడానికి ఏం ఉండదు నాన్న. అటామిసిటీ, డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది అనేది థియరిటికల్ గా నేర్చుకున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రెజెంట్ చేయాలి. ఈ యాసిడ్ ప్రాపర్టీస్, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. థియరిటికల్ గా నోట్స్ లో కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఉంటుందమ్మా ఇది. ఓకేనా? రైట్, అదే వదిలేసేయండి దాన్ని. సిలబస్ మీరు చూసారు కదా. ఇప్పుడు మనకి సెట్ ఆపరేషన్స్ అనేది సెట్ ఆపరేషన్స్. ఓకే, దీస్ ఆర్ ద సెట్ ఆపరేషన్. ఇన్సెట్, మైనస్, ఇంటర్సెక్ట్ ను యూనియన్ అని ఉంటాయి మనకి. ఇంటర్సెక్ట్, యూనియన్ లో మైనస్, ఇంటర్సెక్ట్, యూనియన్, ఈ 3 చెప్పుకోవాలమ్మా. ఓకేనా? ఒకసారి మనం ఈ 3 నోట్స్ లో ఓపెన్ చేసి యూనియన్ ఆల్. ఓకే, సెట్ ఆపరేషన్ సార్ టోటల్ గా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. యూనియన్ ఆల్ అనేది ఒకటే చెప్పుకోవచ్చు, లేకపోతే యూనియన్ ఆల్ సపరేట్ చెప్పొచ్చు. ఇంటర్సెక్ట్, మైనస్, దీస్ 4 ఆర్ ద సెట్ ఆపరేషన్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెట్ ఆపరేషన్స్ అంటే మనకి ఆ సెట్ ఆపరేషన్స్ ఇమీడియట్ గా స్ట్రైక్ అవ్వాలమ్మా. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే స్ట్రైక్ అవుతుంది, స్కేలార్ ఫంక్షన్స్ అంటే స్ట్రైక్ అవుతుంది. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మినిమం, మాక్సిమం, కౌంట్, యావరేజ్, సమ్, దీస్ ఆర్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. స్కేలార్ ఫంక్షన్స్ అంటే ఈజ్ అప్పర్, ఈజ్ లోవర్ కేసు అప్పర్ కేసులోకి మార్చడం, స్టార్టింగ్ లెటర్ లోవర్ కేసు, స్టార్టింగ్ కేసు అప్పర్ కేసు. ఓకేనా? ఇలాంటివన్నీ స్కేలార్ ఫంక్షన్స్ అంటున్నాం. ఓకే, జాయింట్స్ అంటే తెలుసు మనకి. నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్ అంటే ఇంటర్సెక్షన్, యూనియన్ ఆల్, మైనస్. ఓకే, యూనియన్ ఆల్ ఒకలానే వచ్చేస్తుంది. ఆన్సర్ లోని చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటనేది చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ యూనియన్ తో స్టార్ట్ చేద్దాం అమ్మా. యూనియన్ ఇక్కడ చూడండి ఒకసారి. యూనియన్ అంటే మన డయాగ్రామ్ చూసి తెలిసిపోతుంది. యూనియన్ అంటే టేబుల్ 1 లో డేటా రావాలి, టేబుల్ 2 లో డేటా, రెండు కామన్ గా డేటా డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం. టేబుల్ 1 లో డేటా డిస్ప్లే అవ్వాలి, అలానే టేబుల్ 2 లో డేటా కూడా డిస్ప్లే అవ్వాలి అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ద SQL ఆపరేషన్స్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ద రిజల్ట్ ఆఫ్ 2 or more SQL సెలెక్ట్ క్వరీస్. ఓకే, యూనియన్ ఎలా యూజ్ చేస్తున్నాం? 2 or more సెలెక్ట్ క్వరీస్ ని యూనియన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్
in union operation all number of data types and columns must be same. యూనియన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే డేటా టైప్స్ ను కాలమ్ నెంబరు సేమ్ ఉండాలి రెండు టేబుల్స్ లో, మోర్ దాన్ వన్ టేబుల్ యూస్ చేస్తే. ఓకే, మోర్ దాన్ వన్ టేబుల్ లేకుండా అసలు యూనియన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలమ్మా ఇన్ బోత్ ద టేబుల్స్ ఆన్ విచ్ యూనియన్ ఆపరేషన్ ఈస్ బీయింగ్ అప్లైడ్. యూనియన్ ఆపరేషన్ అప్లై చేయాలంటే ఏం కావాలి మనకి కంపల్సరీగా, మనకి టేబుల్ 1 లో నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఆ కాలమ్స్ డేటా టైప్స్, టేబుల్ 2 లో నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఆ కాలమ్స్ కి అసైన్ చేసిన డేటా టైప్స్ సేమ్ ఉండాలి. ఓకేనా, అలా ఉంటేనే మనం యూనియన్ ఆపరేషన్ అప్లై చేయగలము. ఓకేనా, యూనియన్ ఆపరేషన్ ఎలిమినేట్స్ డూప్లికేట్ రోస్ ఫ్రమ్ ఇట్స్ రిజల్ట్ సెట్. రెండు టేబుల్స్ ని మనం యూనియన్ చేస్తే, ఓకే, యూనియన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే యూనియన్ టేబుల్ 1 లో ఉన్న డేటా టేబుల్ 2 లో ఉన్న డేటా రెండు సేమ్ ఉంది అనుకోండి అమ్మా. ఓకేనా, డూప్లికేట్ డేటా ఏదైతే ఉంటే ఆ డేటాని రిమూవ్ చేసి రిజల్ట్ సెట్ లో యునిక్ వాల్యూస్ ని మాత్రం డిస్ప్లే చేస్తుందని చెప్తున్నాం. అది ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా నేను. ఓకే, యూనియన్ ఈజ్ టు కంబైన్ ద రిజల్ట్ ఆఫ్ 2 or more సెలెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా, 2 or more సెలెక్ట్ స్టేట్మెంట్స్ ని టేబుల్ 1 కో సెలెక్ట్ స్టేట్మెంట్, టేబుల్ 2 కో సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ రెండు సెలెక్ట్ స్టేట్మెంట్స్ ని సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్ బేసిస్ యూనియన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తామని చెప్తున్నాం. Okay, however, it eliminates duplicate rows from its result set. In case of union, number of columns and data type must be same. అది పైన చెప్పిందేనమ్మా. Both tables on the union operation being applied. ఏదేనికి అప్లై చేస్తాం దానికి పైన చెప్పింది మన సింగిల్ స్టేట్మెంట్ రాసాం ఇక్కడ. చూడండి, ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2. ఈ డయాగ్రామ్ ని మోడరేట్ చేయలేదు, జస్ట్ ఇది యూనియన్ సింబల్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మనకి డయాగ్రామ్ మ్యాథమెటికల్ గా అదే డయాగ్రామ్ యూస్ చేస్తున్నాము. ఓకే, సెలెక్ట్ column name from table 1 union select column name from table 2. ఓకే, రెండు సెలెక్ట్ స్టేట్మెంట్ ని సింగిల్ స్టేట్మెంట్ కింద ఫ్రేమ్ చేయాలంటే యూనియన్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అలానే సెట్ ఆపరేషన్స్ అన్నింటిలో ఏదైనా యూనియన్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అవ్వచ్చు, యూనియన్ ఆల్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. రెండు సెలెక్ట్ స్టేట్మెంట్ ని గ్రూప్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఇక్కడ ఇదే క్వరీని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ టేబుల్స్ క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుందేమో ఒక్కసారి చూద్దాం. ఐడి క్రియేట్ టేబుల్ కూడా ఇక్కడే ఉందమ్మా. ఒకసారి టేబుల్ ఉందో లేదు చూద్దాం. టేబుల్ 1 టేబుల్ 1 టేబుల్ 2 అని ఉన్నాయంట. చూద్దాం ఒకసారి ఉన్నాయి లేదు చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. క్రియేట్ చేయాల్సిందేనమ్మా. ఒకసారి 1 minute ఒకసారి చూడండి. టేబుల్ క్రియేట్ చేస్తానమ్మా. క్రియేట్ టేబుల్ విత్ 2 columns. సింపుల్ అట్రిబ్యూట్, సింపుల్ మనకి క్వరీస్ యూస్ చేసే సింపుల్ డేటాని యూస్ చేసి మనం టేబుల్ క్రియేట్, మనం డేటాబేస్ అది సెట్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేద్దామమ్మా. ఐడిను నేమ్ మాత్రమేనమ్మా. ఐడిను నేమ్ మాత్రమే యూస్ చేస్తున్నాము. ఓకే, చూడండి ఒకసారి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నానమ్మా. టేబుల్ క్రియేట్ అయిపోయింది అక్కడ. ఒక్క నిమిషం, ఈ టేబుల్స్ కూడా ఎగ్జిక్యూషన్ ఒకసారి చూడండి. ఇన్సర్ట్ ఎలా చేస్తామో తెలుసుగా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, దాంట్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, సింపుల్ గానే రాసానమ్మా. క్వరీస్ కూడా ఇక్కడ మనకి ఏం ఇబ్బంది లేదు. ఆ టేబుల్స్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్ 1. టేబుల్ 1 లో ఏముందో మనకి డేటా ఐడిను నేమ్ అంతే మనకున్నది. ఓకే, ఐడిను నేమ్ ఏముంది, ఇదిగోండి. దిస్ ఇస్ ద టేబుల్ వి హ్యావ్. టేబుల్ 1 లో డేటా అది. నెక్స్ట్ టేబుల్ 2 కూడా క్రియేట్ చేసుకోవాలి. రైట్, క్రియేషన్ కూడా ఇక్కడే ఉందమ్మా. మీకు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకు ఇబ్బంది లేదమ్మా. క్వరీస్ క్రియేట్ అనేది కప్పుకుని గుర్తురాపోయినా మీకు క్వరీ అర్థం అవడానికి అక్కడ క్రియేట్ చేసి పెట్టేసి ముందు డేటాలో నోట్స్ లో. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నానమ్మా. ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సెకండ్ టేబుల్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నాము. ఫస్ట్ రో ఇన్సర్ట్ చేసాము. సెకండ్ రో కూడా ఇన్సర్ట్ చేస్తున్నాము. థర్డ్ రో కూడా ఇన్సర్ట్ చేశాను. టేబుల్ 2 కూడా ఒకసారి డిస్ప్లే చేసి చూద్దామా. రైట్, డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ అయిపోయినాయమ్మా. ఒకసారి చూడండి. ఒకసారి టేబుల్ 1 లో డేటా ఏముంది మనకి. టేబుల్ 1 లో సెకండ్ రెండు సార్లు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. మీకు టేబుల్ 1 పైన ఉంది, కానీ మళ్ళీ ఇక్కడ రెండు పక్క పక్కన కనిపిస్తాయి అని చెప్పాను, పెట్టాను. 1 2 3 అనేది ఐడీస్ అంట. రామ్, లక్ష్మణ్, కృష్ణ అనేవాళ్ళు వాళ్ళ నేమ్స్ అమ్మా. ఓకేనా, అలానే టేబుల్ 2 లో వచ్చేప్పటికి ఐడీలు 3 4 5 ఉన్నాయి. ఓకే, కృష్ణ అనేది నేము, శివాని, వెంకట్ అనేది వాళ్ళ నేమ్స్ అమ్మా. ఓకేనా,
What is the main aim of union operation? We are grouping we are combining the two select statements by using union అంటున్నాము. ఓకేనా, యూనియన్ ఆపరేషన్ ని కంబైన్ చేయడం అనేది డిస్కస్ చేస్తున్నాము. ఓకే, రెండు సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎలా రాస్తున్నాము చూడమ్మా, సింపుల్ అమ్మా, అసలు ఏం లేదమ్మా. యూనియన్ SQL query will be ఎలా ఉంటుంది నా సింటాక్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 2, అంతే, సింపుల్, చాలా సింపుల్ అమ్మ ఇది. ఓకేనా, సెట్ ఆపరేషన్స్ చాలా ఈజీ అమ్మా. అదే ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చిందని మనం పండుగ చేసినట్టే, అదృష్టవంతులమే. ఓకే, యూనియన్ ఆపరేషన్ ఏం చేస్తున్నాం, రెండు సెలెక్ట్ స్టేట్మెంట్స్ ని కంబైన్ చేయడానికి యూస్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 2. ఓకేనా, ఇక్కడ స్టార్ ప్లేస్ లో మనం రిక్వైర్మెంట్ కాలమ్స్ ని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అదే సింటాక్స్ లో చూపించానమ్మా మీకు, చూడండి ఒకసారి, సింటాక్స్ లో పైన చూపించానమ్మా. యూనియన్ ఎలా ఉంటుంది కొండమ్మా, కాలం నేమ్, ఏ కాలం నేమ్ మనం మెన్షన్ చేయాలనుకుంటున్నాము అనేది కూడా మెన్షన్ చేసుకోవచ్చు అమ్మా. అంటే ఈ క్వరీ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ప్లేస్ లో మనం కాలం నేమ్ మెన్షన్ చేయాలనుకుంటున్నా, అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాం, అది కూడా తెలియాలిగా మీకు. ఒకసారి చూడండి, సెలెక్ట్ స్టార్ ప్లేస్ లో ఐడి రాద్దాం అమ్మా. సెలెక్ట్ ఐడి ఫ్రమ్ టేబుల్ 1 యూనియన్ సెలెక్ట్ నేమ్, టేబుల్ 2 నుంచి నేమ్ తీసుకుందాం అమ్మా. నేమ్ ఫ్రమ్ టేబుల్ 2. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి ఒకసారి, చిన్న డిఫరెన్స్. expression must have the same data type. ఓకే, చూడండి అమ్మా ఒకసారి, అక్కడ ఎర్రర్ కనిపించింది కదా. మనం యూనియన్ ఆపరేషన్ చెప్పినప్పుడు ఒకసారి చూడండి, థియరిటికల్ గా మళ్ళీ నోట్స్ చూపిస్తాను ఒకసారి చూడండి అమ్మా. యూనియన్ చెప్పినప్పుడు ఏం చెప్తున్నాం, ఫస్ట్ స్టార్టింగ్ లో యూనియన్ ఆపరేషన్ యూజ్ టు కంబైన్ రిజల్ట్ ఆఫ్ 2 చెప్పాం కదా. ద యూనియన్ ఆపరేషన్ ఆల్ ద నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ కాలమ్స్ మస్ట్ బి సేమ్ ఇన్ బోత్ ద టేబుల్స్. ఇక్కడ మనం ఏవైతే కాలమ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో, ఓకేనా, ఇక్కడ కాలం నేమ్స్ మెన్షన్ చేశానమ్మా, ఐడి అనేది మెన్షన్ చేశాను, అలానే నేమ్ అనేది మెన్షన్ చేశానమ్మా. కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఐడి అనే టైపు డేటా టైప్ వేరుంది, నేమ్ అనే డేటా టైప్ వేరుందమ్మా. ఆటోమేటిక్ ఎర్రర్ వచ్చింది చూడండి ఒకసారి. ఎక్స్ప్రెషన్ మస్ట్ బి సేమ్ డేటా టైప్ యాజ్ కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ దీంట్లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఏ డేటా టైప్ బేస్ చేసుకున్నామో, ఏదైతే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నామో, అలానే సెలెక్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో కూడా మనకి ఏ కాలం యూజ్ చేస్తున్నాం ఆ కాలం డేటా టైప్ అనేది సేమ్ ఉండాలి. మీరు ఇక్కడ స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు, ప్లీజ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఎర్రర్ స్టేట్మెంట్ కూడా చూపించానమ్మా. యూనియన్ ఎలా వచ్చిందో చూడండి. యూనియన్ లో ఇక్కడ కృష్ణ అనేది మనకి టేబుల్ 1 లో ఉంది, టేబుల్ 2 లో ఉందమ్మా. దిస్ ఇస్ ద కామన్ డేటా. ఓకే, ఆ కామన్ డేటా అనేది ఎలిమినేట్ అయిపోయి యూనిక్ గా ఉన్న డేటా అనేది డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇక్కడ స్టార్ యూజ్ చేసాం కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ఆల్ ద కాలమ్స్ ఇన్ ద టేబుల్, అన్ని కాలమ్స్ ని డిస్ప్లే చేస్తున్నాం. కాకుండా సెలెక్టెడ్ కాలమ్స్ ని డిస్ప్లే చేయాల్సిన నెసెసిటీ ఉంటే ఆ సెలెక్టెడ్ కాలమ్స్ టైప్ అనేది కంపల్సరీగా సేమ్ అయి ఉండాలి. ఓకేనా, అదే ఐడీస్ రెండు సార్లు ఎగ్జిక్యూట్ చేసి వద్దాం చూడండి ఒకసారి. సెలెక్ట్ ఫాల్స్ కేస్ అని చెప్తున్నాము, ఇప్పుడు ఫాల్స్ కేసు చెప్తున్నాను. ఐడి ఫ్రమ్ టేబుల్ 1 ఫాల్స్ కేస్ ని బేస్ చేసుకున్నాం. యూనియన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటున్నాం. ఆ రెండు క్వరీస్ మధ్యన వీఆర్ సెలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ టేబుల్ 2 LGCT సెలెక్ట్ ఐడి నేమ్ అలా ఫ్రమ్ టేబుల్ 2. చూడండి ఒకసారి, ఎగ్జిక్యూట్ అయ్యి చూడండి అమ్మా. ఇది కూడా నేను అక్కడ నోట్స్ లో ప్లేస్ చేస్తాను అమ్మ. ఒకసారి నాకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, డిఫరెన్స్ తెలిసిందో లేదో చెప్పండి అమ్మా ఒకసారి నాకు. జనరల్ గా యూనియన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే వీఆర్ యూజింగ్ స్టార్, వీఆర్ కన్సిడరింగ్ ఆల్ ద కాలమ్స్ ఫ్రమ్ ద టేబుల్ 1 యాజ్ వెల్ యాజ్ టేబుల్ 2. వీఆర్ కన్సిడరింగ్ టోటల్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ 1 అండ్ టేబుల్ 2. నౌ ఇఫ్ యూ కన్సిడర్ సెలెక్టెడ్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ 1 అండ్ సెలెక్టెడ్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ 2, సెలెక్టెడ్ కాలమ్స్ ని ఎగ్జిక్యూట్ డిస్ప్లే చేయాలనుకుంటే ఆ సెలెక్టెడ్ కాలమ్స్ టైప్ అనేది కంపల్సరీగా సేమ్ అయి ఉండాలి, టేబుల్ 1 లో టేబుల్ 2 లో రెండిట్లో కూడా. ఓకేనా, ఓకే. హర్షనా, అతని హర్ష కదమ్మా, నెంబర్ 74, అతని పేరు ఏదో మర్చిపోయాను. ఓకే, వెరీ గుడ్ నాన్న, అర్థమైందమ్మా కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఐడిను నేమ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం డిస్ప్లే చేసే కాలం నేమ్స్ రెండు సేమ్ అయి ఉంటేనే ఆన్సర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవదని చెప్పేసిందమ్మా. ఓకే, అలా కాకుండా రెండు ఐడీస్ ఇస్తే మనకి 2 సార్లు ఐడి రాలేదు చూడడం, ఒకసారి డిస్ప్లే అయింది. నెక్స్ట్, యూనిక్ గా ఉన్న వాల్యూస్, డూప్లికేట్ వాల్యూస్ 2 టైమ్స్ ఉందమ్మా. మనకి 3 అనేది టేబుల్ 1 లో ఉంది, టేబుల్ 2 లో ఉందమ్మా. ఐడి అనేది టేబుల్ 1 టేబుల్ 2 లో ఒకసారి మాత్రం డిస్ప్లే అయిందమ్మా. ఓకే,
డూప్లికేట్ డేటా అనేది డిలీట్ అవుతుందని చెప్తున్నామ్మా. ఈ 2 క్వరీస్ని కూడా అక్కడ నేను ప్లేస్ చేస్తానమ్మా. అవి చూస్తే మీకు ఆ ఫాల్స్ కేస్ కూడా అర్థమవుతుందమ్మా. అర్థం అవ్వాలి, అది కూడా అర్థం అవ్వాలి. ఓకేనా? ఇక్కడ ప్లేస్ చేద్దాం. యూనియన్ ఆల్ పైన ప్లేస్ చేద్దాం. ఓకేనా? చూడమ్మా ఒకసారి, అర్థమైపోతుంది చూడమ్మా. ఇది క్వరీ ఐడిని బేస్ చేసుకుని నేమ్ని బేస్ చేసుకుని డిఫరెంట్ గా పెడితే ఏమైందనే తెలిసిద్దమ్మా. దీని థియరీ యాడ్ చేస్తానమ్మా తర్వాత. ఇప్పుడు క్లాస్ టైం వేస్ట్. ఓకేనా? థియరీ తర్వాత యాడ్ చేస్తాను. థియరీ యాడ్ చేసి మీకు ఇదే నోట్స్ షేర్ చేస్తా కాబట్టి మీరు రిఫర్ చేసుకున్నప్పుడు అర్థం అవుద్దమ్మా. రైట్. నెక్స్ట్ అమ్మా యూనియన్ హాల్ అమ్మా. ఓకే, క్లైమేట్ మారిపోయింది, ఒకసారి గాలి ముచ్చలో ఉంది ఇక్కడ, మళ్ళీ కరెంట్ పోతే కట్ అయిపోతాం. యూనియన్ హాల్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడమ్మా. యూనియన్ హాల్ అంటే ఇది మనకి ఇట్ షోస్ ద డూప్లికేట్ వాల్యూస్ ఆల్సో. డూప్లికేట్ వాల్యూస్ కూడా డిస్ప్లే చేస్తామా. ఓకే, అది ఆ క్వరీ ఏంటనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. సెలెక్ట్, ఇది కూడా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు యూనియన్ హాల్కి డిఫరెన్స్ తెలిసిపోతే ఇంటర్సెక్షన్ అనేది నెక్స్ట్ క్లాస్ చూద్దాం. కంట్రోల్ వి. దిస్ ఈస్ ద క్వరీ వీ హ్యావ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 యూనియన్ ఆల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 2. ఓకే, ఇక్కడ చూడండి 3 అనేది 2 టైమ్స్ వచ్చింది చూడమ్మా. కృష్ణ అనేది మనకి ఎంత డేటా ఉందని డిస్ప్లే అయ్యాము. ఒకసారి చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇట్ డిస్ప్లేస్ డూప్లికేట్ వాల్యూస్ ఆల్సో. యూనియన్ డిస్ప్లేస్ ఓన్లీ యూనిక్ వాల్యూస్. ఓకే, యూనియన్ ఆల్ డిస్ప్లేస్ ఆల్ ద డేటా ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, బోత్ ద సెలెక్ట్ స్టేట్మెంట్స్ అంటున్నాం అమ్మా. ఓకేనా? ఇదే క్వరీని మనం మళ్ళీ ఇందాక సింగిల్ క్వరీస్ రాసిన చూడమ్మా. సెలెక్ట్ స్టార్ కాకుండా ఐడి రాద్దాం ఫస్ట్. ఫ్రమ్ టేబుల్ 1 యూనియన్ ఆల్. ఓకే, సెలెక్ట్ నేమ్, ఎర్రర్ కేసు చెప్తున్నానమ్మా, నేమ్ ఫ్రమ్ టేబుల్ 2. టేబుల్ 2ని బేస్ చేసుకుని డిస్ప్లే చేస్తాను. సేమ్ ఎర్రర్ వచ్చింది చూడమ్మా ఒకసారి. మళ్ళీ దీని ఏం చేస్తాను నేను ఇక్కడ యూనియన్ ఆల్ బేస్ చేసుకుని నేమ్ ప్లేస్ లో ఓన్లీ ఐడినే పెడదామమ్మా. లేకపోతే నేమ్ రాద్దాం ఈసారి. చూడండి ఒకసారి. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ 1 యూనియన్ ఆల్, సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ 2. టేబుల్ వ్యూవర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎక్కడ తప్పు రాసామమ్మా స్పెల్లింగ్. ఇది కొంచెం చూడండి, ఇక్కడ తప్పు రాసే చూడండి. TABLE అని పడి BEL అని పడింది. TABLE, టేబుల్ 1 యూనియన్ ఆల్ టేబుల్ 2 రావాలి ఆన్సర్. రైట్. ఇదిగోండమ్మా, ఓన్లీ నేమ్ మాత్రమే వచ్చింది చూసారా. ఇదిగోండమ్మా, దిస్ ఈస్ ద యూనియన్ టేబుల్. ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి అమ్మా అందరూ. ఒకసారి మల్టిపుల్ స్టూడెంట్స్ కావాలి నాకు. ఒక 4-5 మెంబర్స్ నాకు ఆన్సర్ పంపించాలమ్మా. సార్ అర్థమైంది, యూనియన్ అనేది అర్థమైంది, యూనియన్ వాళ్ళకి డిఫరెన్స్ తెలిసింది, క్లియర్ గా అర్థమైంది సార్ అని చెప్పాలి నాకు ఒకసారి. ప్లస్ మేక్ ఇట్ ఫాస్ట్. ఒకసారి నాకు మెసేజ్ పెట్టాలి. ఒక మెసేజ్, 2 మెసేజ్, ఒక మెసేజ్ తో కాదమ్మా, ఒక స్టూడెంట్ మెసేజ్ చెప్తే సరిపోదు. 74 లేకపోతే 8, 9, 8, 7 వీళ్ళు కదమ్మా, 28 వీళ్ళే పెడతారు ఇప్పుడు నాకు. వాళ్ళు కాకుండా కూడా కావాలమ్మా. అర్థమైందా లేదా క్లాస్? నెంబర్ 28 క్లియర్ సార్. ఓకే, వెరీ గుడ్ అన్న. 8 క్లియర్ అమ్మా, వెరీ గుడ్. 74, 64 క్లియర్ సార్, వెరీ గుడ్ అమ్మా. అమ్మ కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఓకే, 7 ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఓకే, టేక్ కేర్ అమ్మా. బై బై, సీ యూ టుమారో. నేను ఈ నోట్స్ మీరు షేర్ చేసుకుంటాను, మీరు సైన్ అవుట్ అయిపోండి అమ్మా. నేను తర్వాత షట్ డౌన్ చేస్తాను దాన్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సీ యూ టుమారో. టేక్ కేర్, బై బై.